తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో అండి, నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో AMH అంటే ఏంటి, AMH తక్కువగా ఉంటే ఎగ్స్ తక్కువగా ఉన్నట్టేనా, AMH తక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు ఉంటాయా, ప్రెగ్నెన్సీ రాదా, డోనర్ ఎగ్స్కే వెళ్ళాలా, అసలు ఎగ్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమన్నా టెక్నిక్ ఉంటుందా, ఫుడ్ ఉంటుందా, ఏమన్నా కొత్త ప్రోటోకాల్స్ ఉంటాయా అన్న టాపిక్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు AMH అంటే అదొక బ్లడ్ టెస్ట్. AMH యాంటీ ములేరియన్ హార్మోన్, ఎగ్స్ ప్రొడ్యూస్ చేసే టెస్ట్. ఎగ్స్ ఎక్కువ ఉంటే హార్మోన్ ఎక్కువ ఉంటుంది, ఎగ్స్ తక్కువ ఉంటే హార్మోన్ తక్కువ ఉంటుంది. చాలా మందికి ఇది పీరియడ్ వచ్చిన రెండో రోజే చేసుకోవాలా, ఎప్పుడైనా చేసుకోవచ్చా అన్న డౌట్ ఉంటుంది. పీరియడ్ వచ్చిన రెండో రోజు చేసుకోవాల్సిన టెస్ట్ ఏమీ కాదండి. మీరు ఎప్పుడు చేసుకున్నా ఈ టెస్ట్ రిజల్ట్ ఒకేలాగా వస్తుంది. సో డే 2నే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎనీ డే ఆఫ్ యువర్ పీరియడ్ AMH టెస్ట్ చేయించుకోవచ్చు. దీనికి ఫాస్టింగ్లో ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. సో తిన్న తర్వాత అయినా ఎనీ డే ఆఫ్ యువర్, రోజులో మధ్యాహ్నం, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అలాంటి డిఫరెన్సెస్ ఏం లేదు. పీరియడ్స్ తోటి సంబంధం లేదు, ఫాస్టింగ్ తోటి సంబంధం లేదు. సో ఎప్పుడైనా కూడా మీరు ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ఇచ్చి మీ ఒంట్లో ఎగ్స్ ఎలా ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయా, తక్కువగా ఉన్నాయా, ఎక్కువగా ఉన్నాయా అన్నది తెలుసుకోవచ్చు. యూజువల్గా నార్మల్ రిజర్వ్ ఇస్ బిట్వీన్ 3 to 4 మధ్యలో వస్తే మీ ఎగ్ రిజర్వ్ అడిక్వేట్గా ఉంది అని అర్థం. 4 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, PCOD ఉందేమో అన్న డౌట్ వస్తుంది. 3 కన్నా తక్కువ ఉందనుకోండి, ఎగ్స్ తక్కువగా అయ్యేదానికి ఛాన్స్ ఉంది, ఎగ్స్ తక్కువ అయిపోతున్నాయేమో అన్న చిన్న హింట్ వస్తుంది. 2 కన్నా తక్కువ ఉంది అంటే మాత్రం మీరు ఇమ్మీడియట్గా మీ గైనకాలజిస్ట్నో, ఫర్టిలిటీ డాక్టర్నో కన్సల్ట్ అయ్యి, ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ అంటే డెఫినెట్గా 2 కన్నా తక్కువ ఉంటే ఖచ్చితంగా IVF చేయించుకోవాలి అని చెప్పట్లేదు. కానీ 2 కన్నా తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. ఎవాల్యుయేషన్ చేసుకొని ఏంటి ప్రాబ్లం అన్నది చూసుకొని కరెక్ట్గా ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అంత బాగుంది, స్పర్మ్ బాగుంది, ట్యూబ్స్ బాగుంది, అంత బాగుంది అని అంటే ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుందో చూసుకొని ఆ టైంలో టైమ్డ్ ఇంటర్కోర్స్ న్యాచురల్గా కలిసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇలా కూడా కావట్లేదు అంటే IUI చేసుకోవాలి. IUI ఒక 3-4 టైమ్స్లో కూడా సక్సెస్ అవ్వట్లేదు, ఎగ్ రిజర్వ్స్ తక్కువగా ఉంది అని అంటే ఎక్కువ డిలే చేసుకోకుండా ఇమీడియట్గా నెక్స్ట్ స్టెప్కి మూవ్ ఆన్ అయిపోవాల్సింది ఉంటుంది. చాలా మంది పేషెంట్స్ ఎగ్ రిజర్వ్స్ తక్కువగా ఉన్నప్పుడు IVFలో సక్సెస్ ఉండదా మేడం అని అంటారు. IVF సక్సెస్ రేట్స్ ఎస్ అండి, ఎగ్ రిజర్వ్ AMH మీద డిపెండ్ అవుతుంది, కానీ అంతకన్నా ఎక్కువ మీ ఏజ్ మీద డిపెండ్ అవుతుంది. ఆ ఫీమేల్ ఏజ్ 25 years ఉంది, ఆమెకి AMH 1.2, 1.5 ఉంది అన్నది ఒక కేసు అయితే, ఫీమేల్ ఏజ్ 35-40 years మధ్యలో ఉంది, ఆమెకి AMH 1.2, 1.5 ఉన్నది డిఫరెంట్ కేసు అండి. తక్కువ ఏజ్లో ఉన్న ఫీమేల్స్లో ఎగ్స్ తక్కువగా ఉన్న క్వాలిటీ ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సక్సెస్ రేట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. అది కాకుండా ఎగ్స్ ఏజ్ ఎక్కువగా ఉంది, అలాంటి వాళ్ళకి ఎగ్స్ తక్కువగా ఉన్నాయి అంటే తీసాక ఎగ్స్ కూడా క్వాలిటీ తక్కువగా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఎగ్ క్వాలిటీ పెరిగేదానికి ఏమన్నా మెడిసిన్స్ ఉంటాయా, ఏమన్నా ఫుడ్ చేంజెస్ చేసుకోవాలా, ఏమైనా కొత్త ప్రోటోకాల్స్ ఉన్నాయా అంటే ఎస్ అండి. ఎగ్ క్వాలిటీ పెరిగేదానికి డైట్, హెల్దీ డైట్ తీసుకోవాలి. ఎక్కువ మటుకి నాన్ వెజ్ తినకుండా ఎక్కువ మటుకి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్స్, సీడ్స్ అని మనకి డ్రై ఫ్రూట్ షాప్లో దొరుకుతాయి. ఎక్కువ మటుకి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాల్సిందే ఉంటుంది. అదే కాకుండా మనకి మీ డాక్టర్ కొన్ని సప్లిమెంట్స్ ఇస్తారు, DHAs అని సప్లిమెంట్స్ ఇస్తారు. సో ఈ సప్లిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, DHA సప్లిమెంట్స్ యూస్ చేసుకుంటూ మరీ ఎగ్ రిజర్వ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి లేటెస్ట్గా ఏమైనా థెరపీస్ ఏమైనా వచ్చాయా అంటే PRP థెరపీస్, స్టెమ్ సెల్ థెరపీస్ అని రీసెంట్గా మనకు వచ్చాయండి. సో ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉన్న వాళ్ళకి మన ఒంట్లో ఉన్న బ్లడ్ మనం తీసి అందులో ఉన్న బ్లడ్లో ఉన్న స్టెమ్ సెల్స్ కానీ, బ్లడ్లో ఉన్న PRP కానీ మీ ఓవరీలో ఇంజెక్ట్ చేసి దాన్ని కొన్ని మెడిసిన్స్ ఇచ్చినప్పుడు మనం ఎగ్ రిజర్వ్ పెరిగేది చూస్తున్నాం, గమనిస్తున్నాం. లేటెస్ట్గా ఇవి కూడా మనకి స్టడీస్లోనే ఉంది, ఎక్స్పెరిమెంటల్ స్టేజెస్లోనే ఉంది. కాకపోతే కొంతమందికి మనం చేసినప్పుడు ఎగ్ రిజర్వ్స్ పెరగడము, ఎగ్ క్వాలిటీ పెరగడము, బేబీ క్వాలిటీ పెరగడము, ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ ఎక్కువగా రావడం అనేది మనం గమనిస్తున్నాం. సో ఇవి రీసెంట్ అడ్వాన్సెస్ మనకి ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉండే వాళ్ళల్లో. ఇంకా ప్రోటోకాల్స్ IVFలో కూడా కొన్ని డిఫరెంట్గా ఉంటాయండి. కొన్ని డ్యూయల్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్, ఆండ్రో IVF అంట,
అంటాము. లో వేరియంట్ రిజర్వ్ వాళ్ళకి అగనిస్ట్ ప్రోటోకాల్స్, స్టాప్ ప్రోటోకాల్స్ ఇలా డిఫరెంట్ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకొని ఎగ్ రిజర్వ్స్, ఎగ్ నెంబర్ అవుట్‌పుట్ పెరిగి, క్వాలిటీ పెరిగి, సక్సెస్‌ఫుల్ ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉన్న మీ ఎగ్స్ తోటే మీకు ప్రెగ్నెన్సీనిచ్చే టెక్నిక్ అనేది మన దగ్గర అవైలబుల్‌గా ఉంది. సో, ఎగ్స్ తక్కువగా ఉంది, ఏఎంఎస్ తక్కువగా ఉంది అంటే బాధపడడం ఆపేసి ఫస్ట్ కన్సల్ట్ యువర్ ఫర్టిలిటీ డాక్టర్ అండ్ టేక్ అడ్వైస్, రైట్ అడ్వైస్ ఎట్ రైట్ టైమ్. డెఫినిట్‌గా మీ ఎగ్ తోటి మీకు ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. థాంక్ యూ.